మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫస్ట్ నుంచి ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఇప్పుడు చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్న కార్యకర్తలంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు వాళ్ళంతా ఇక్కడికి చేరుకొని నిరసన తెలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ఇరుగు పొరుగు వారంతా ఇక్కడ మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా బిల్డింగ్ల పైకప్పులపైకి చేరుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి టెన్షన్ వాతావరణాన్ని వీక్షిస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని ఇక్కడ ఆందోళన కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇంకా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు అయితే చేరుకుంటున్న నేపథ్యంలోనే ఇక్కడ టెన్షన్ కంటిన్యూ అవుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఊహించని విధంగా తొర్రూరు టెన్షన్ వాతావరణానికి వేదికగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆందోళన కారణాలను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు వెనుక వైపు మనం ఇటు దృశ్యాలు చూస్తున్నాం. అటువైపు కనిపిస్తున్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణుల వైపు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి మున్సిపల్ కార్యాలయం ఇక్కడ కనిపిస్తున్నటువంటి మున్సిపల్ కార్యాలయంకు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసినటువంటి ఆ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు కట్టడి చేసి అక్కడ ఆపేశారు. అడ్డంగా బారికేడ్స్ కూడా వేస్తున్నారు. ఇంకోవైపు వాళ్ళంతా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకోవైపు ఇటువైపు నుంచి ఎదురుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా లోపలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. మొత్తం ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీ ఈ విధమైనటువంటి టెన్షన్ వాతావరణానికి వేదికగా మారింది. పోలీసులు కూడా ఈ విధంగా మైక్స్ ద్వారా అనౌన్స్ చేస్తూ కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర నినాదాలు కవ్వింపు చర్యలుగానే కొనసాగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ పరస్పర నినాదాల నేపథ్యంలో తొర్రూరులో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇరు పార్టీలకు సంబంధించి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ బోత్ సైడ్స్ రెండు పార్టీలకు సంబంధించిన పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఇక్కడికి నెట్టుకుంటూ వచ్చిన నేపథ్యంలోనే ఈ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. లోపల ప్రశాంత వాతావరణంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులైతే ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. కానీ బయట మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మున్సిపాలిటీ కార్యాలయం బయట ఈ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. మనకు అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్ కూడా పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి ఆమె ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు లోపల ఉన్నటువంటి ఆ షట్టర్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో ఆయన ప్రస్తుతం అయితే ఆయనను పోలీసులు అక్కడ నిర్బంధించారు. బయటికి రాకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. లోపల ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు.